పట్టీ వస్తుంది. ఈ హుక్ పట్టీ కాజా పట్టీ కోసం ఎంతెంత ఫ్యాబ్రిక్స్ కావాలనేది కూడా చూద్దాము. సో ఇది ఎంత పొడవు ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. అండ్ దాని వెడల్పు అయితే మనకి ఒక 2 ఇంచెస్ అంత వెడల్పు తీసుకోండి. 1.5 ఉన్నా పర్లేదు. సో ఇలా ఇది ఎంత వెడల్పు ఉందో ఒకసారి చూద్దాం. మనం కూడా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ 2.25 ఉంది. 2 ఉన్నా చాలు. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి చివరిలో కుట్టేయండి. డబల్ అనమాట ఇది హుక్ పట్టీ కోసం. ఇలా డబల్ ఫస్ట్ కుట్టుకున్న తర్వాత సో దీన్ని చూడండి, ఇంకా ఏదైనా మనకి హెచ్చు తగ్గులు ఉంటే దాన్ని ట్రిమ్ చేసేసేయండి. సో అప్పుడు ఈ హుక్ పట్టీ దేనికైతే అటాచ్ చేస్తాం, కొద్దిమంది రివర్స్ వేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది వాళ్ళు వేసుకునే విధానం, వాళ్ళ వాడుకలో ఉన్న దాన్ని వెళ్ళిపోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 1/2 ఇంచ్ ఆర్ 3/4 ఇంచ్ బయటికి తీసేసి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా వదిలాం, ఆ 1/2 ఇంచ్ ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఆ 1/2 ఇంచ్ కుట్టుకుంటా ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా అనేసి ల్యాప్ స్టిచ్ వేయాలి. పై కుట్టు అంటారు, టాప్ స్టిచ్ అంటారు. అది మీరు ఏది వాడుకలో ఉంటే దాన్ని వాడుకోండి. అవుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ ఎక్కడైతే పువ్వులు అయితే అలా తీసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మనకు షేప్ చేసుకోండి. ముందే ఏం చేస్తాం, ఇట్లా కట్ చేస్తాం. కట్ చేయకండి. అలా కట్ చేస్తే ఏమవుతుందంటే ఈ షేప్కి ఇది సెట్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు మొత్తం ఏదైతే మనకు జాయింట్ వేసామో మొత్తాన్ని ఇలా ఈ చివరన కుట్టు రావాలి. దీన్ని హుక్ పట్టీ అంటాం. ఓ బంద్ होगी. ఇది మనకు హుక్ పట్టీ తయారైంది. సో ఇప్పుడు కాజా పట్టీ కోసం 2.5 ఇంచ్ క్లాత్ తీసుకోవాలి వెడల్పు. దానికంటే ఇది వెడల్పు ఉంటుంది. డబల్ కదా, దీని పట్టీ పేరు కూడా డబల్ పట్టీ అని కూడా మాట్లాడుకుంటాం. దీన్ని కూడా సేమ్ మన సైడ్ ఇలా అనేసుకోండి. లెహంగా బెల్ట్ కుట్టినట్టే ఇది వస్తే అది వచ్చినట్టే. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి నీ పట్టీ ఎంత వెడల్పు కావాలో అంత పెట్టుకొని ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు దీన్ని చూడండి, దీనిపైన పెట్టాలి. అప్పుడు ఏం చేసాం, అప్పుడు దీనిపైనే పెట్టాం, ఇప్పుడు దీనిపైనే పెట్టాం. సో చూడండి, ఇది రైట్ సైడ్ పైన ఇలా రైట్ సైడ్ పెట్టుకొని మనకు అవుట్పుట్ మనకు రాంగ్ సైడ్ రావాలి. సో ఇప్పుడు మళ్ళీ 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బేసిక్ లైన్ సింపుల్ స్టిచ్. ఓకేనా? దీన్ని ఇలా లోపల పంపిస్తున్నందుకు మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ఎంత ఉక్స్ కాజాలు వేసుకున్నా ఏం కాదు. అదే ఈ పీస్ ఇట్లా పైన వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం వేసుకుంటే ఒక్కొక్కసారి ఆ కుట్టు చినిగిపోయి ఇది ఊడొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో అందుకే దీన్ని ఇలా ఇప్పుడు చూడండి, ఈ కుట్టు క్లోజ్ చేసుకుంటూ కవర్ చేయాలి. ఈ కుట్టుని కప్పేయాలి అంతే. దీన్ని ఇట్లా తెచ్చడం, దీనికి ఇట్లా తీసుకొని రావడం కాదు. జస్ట్ ఈ కుట్టుని దీన్ని ఈ క్లాత్ ఇలా కప్పేస్తున్నాను. కప్పేసి ఇలా పట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడ స్టిచ్? ఇక్కడ. ఓకేనా? ఈ ఎడ్జ్కి. ఓకే. ఓన్లీ హుక్ పట్టీ కాజల్ పట్టీలో క్లాత్ తీసుకున్న కుట్టండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ లేదు అంటే నువ్వు మళ్ళీ సాగదీసింటావు అని అర్థం. ఇక్కడ అంటే ఇది ఆల్రెడీ సాగే క్లాత్, నువ్వు మళ్ళీ ఏం జరుగుతుంది, అది కుట్టేటప్పుడు కొంచెం ఇది సాగుతుంది, అది కొంచెం సాగినా సాగుతుంది. నాకు అదే జరిగింది. నువ్వు కుట్టే విధానం, నువ్వు పట్టుకునే విధానం టైట్గా పెట్టుకోకుండా జస్ట్. సో అటువంటి టైంలో ఏం చేస్తామంటే ఫస్ట్ అక్కడ పక్కన షూ ఫ్యాబ్రిక్స్లో వాటర్ ఉంటాయి, వెళ్ళి మీరు తాగేసి రావచ్చు. కావాలంటే బాడీ అయిపోయినట్టు రావచ్చు. సో ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్ మార్జిన్ కదా అయిపోయిందిగా. నాకు కూడా టైం 15 మినిట్స్ ఉంటే అయిపోతుంది బ్లౌజ్. మళ్ళీ
ఎప్పుడు కట్టుకొని వస్తా? రేపు కట్టుకొని వస్తా. కట్టుకొస్తుంది. నేను ఎట్లా వేసుకోలేదు, నేనన్నా నీ వంట మీద చూసి మురిసిపోతా. ఓకే బాగుంది, ఈ బ్లౌజ్ బాగుంది అని, అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం హ్యాండ్స్ అటాచ్ చేయాలి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని అక్కడ తార థ్రెడ్స్ కట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ పెట్టుకోండి. హ్యాండ్స్ తీసుకోండి. ఫస్ట్ దీనిపైన ఇలా పెట్టుకోండి. ఈ షేప్ ఉందా, లేకపోతే ఇంకొక హ్యాండ్ మనకు అడ్జస్ట్ చేసుకోవాలి. షేపులు రెండు. సో దీనిపైన ఈజీగా ఇలా అనేసుకున్న తర్వాత ఈ మిడ్ పాయింట్ ఈ జాయింట్ కన్నా ఒక పాయింట్ పక్కన ఒక లైన్ అంతా ముందరికి తీసుకోవాలి. తీసుకొని చక్కగా ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. లాగకండి, దేన్ని లాగకండి, జస్ట్ చెక్ చేసుకోండి. ఈ చెక్ చేసుకున్నప్పుడు ఈ చెస్ట్కి ఆర్మ్కి కూర్చోవాలి. ఇంత ఒక పాయింట్ అంతా ఎక్కువ తక్కువ వచ్చినా ఏం కాదు, అంతకన్నా ఎక్కువ వస్తే మాత్రం మనం సర్చ్ చేసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని. హాఫ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు, ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చూసుకుంటూ సో చిన్న కుట్టు పెట్టుకొని హ్యాండ్ని కొంచెం ఫ్రీ మూమెంట్ వదలండి. హ్యాండ్ని అంటే మన చేతుల్ని కాదు, ఈ హ్యాండ్ని కొంచెం ఫ్రీ మూమెంట్ వదలండి. అప్పుడు చక్కగా వస్తుంది స్లీవ్. కూర్చుంటుందా? కూర్చోండి. లాగకూడదు, లాగితే పోతుంది. ఆ తర్వాత నీట్గా పట్టుకొని ఇది ఇలా చెక్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఉంది. ప్రజెంట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది తక్కువ ఉందంటే, ఎక్కువ ఉందంటే ఇక్కడ డాట్ వస్తుంది. దాన్ని అడ్జస్ట్మెంట్ డాట్ అంటాం. ఏమంటాం? అడ్జస్ట్మెంట్ డాట్. ఇంకొక స్లీవ్ కూడా సేమ్ టు సేమ్ అట్లనే అటాచ్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్ చేసి అలానేం లేదు, ఉంది చేతిలో ఉంది కాబట్టి అలా వెళ్ళిపోయింది అది, అంతే. కానీ లేకుంటే ప్రీవియస్ వెనక్కి పెట్టిన బ్లౌజ్ చేద్దాము, లేకుంటే మొన్న కూడా మెరూన్ బ్లౌజ్ కట్ చేస్తాం కదా, అదన్నా చేద్దాం అనుకోండి. అది రౌండ్ నెక్ ఉంది, ఇది స్క్వేర్ చేశాను కాస్త. అప్పుడు అర్థమైంది కదా రౌండ్ కట్ చేయడం, అర్థం రెండు బ్లౌజుల్లో రౌండ్ సైడ్ చేసాను. సో ఇప్పుడు కొంచెం మారుద్దామని చెప్పి నేను మార్చాను. ఇలా మనం హాఫ్ చేసుకోవాలి, మిడిల్ చేసుకోవాలి. ఈ మిడ్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మిడ్ పాయింట్ దగ్గర నీ వేస్ట్ డివైడెడ్ బై 4ని మాత్రమే పెట్టుకోవాలి. అంతే, ఈజీ ఇంకా. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడికి 4, ఇక్కడికి 4, ఇది మిడిల్. ఆ మిడిల్ దగ్గరికి ఏం చేయాలంటే ఉక్కు పట్టి ఇక్కడికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఈ పాయింట్ దగ్గర అంటే ఎక్కడైతే నేను మార్క్ చేశానో ఆ మార్క్ దగ్గర నా స్టిచ్ స్టార్ట్ చేయాలి. ఇలా అంతే, వచ్చేసింది. నీ బేస్ డివైడెడ్ బై 4 నీకు వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఇలా నీకు చక్కగా పెట్టుకొని, ఇప్పుడు వాళ్ళు మాకు హల్దీ బ్లౌజ్ ఇవ్వలేదు, హల్దీ బ్లౌజ్ అయినా కొలత తీసుకొని ఇట్లా చేస్తాను నేను. హల్దీ బ్లౌజ్ ఇచ్చిన హల్దీ బ్లౌజ్ చూడండి, హల్దీ బ్లౌజ్ని ఇట్లా చూసుకుంటే 30, 31, 32 వస్తే డివైడెడ్ బై 4, 8. ఆ 8ని పెట్టుకొని ఆ 8 దగ్గర నుంచి ఇలా కుట్టేసుకుంటాం. ఒకవేళ ముందు చాలా ఎక్కువ వస్తే ఏం చేయాలి? కట్ చేయాలి. ఎక్కువ వస్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆటిస్తాను కదా, అదొకటే అదొకటి. ఎక్కువ అంటే నువ్వు ఎంత ఎక్కువ తీసుకుంటావు, ఎందుకు తీసుకుంటావు? అక్కడ వస్తానంటే తప్పు నీది కదా. ఆ తప్పు నీది అన్నప్పుడు ఏం చేయాలి? ముందే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాక్ ఎక్కువ వచ్చినా దాన్ని అడ్జస్ట్ చేసుకునే కారణం బ్యాక్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం ముందే బ్యాక్ పెట్టుకొని నీకు ఎంత, ఇప్పుడు బ్యాక్ పెట్టుకున్నప్పుడే నీకు ఇంత తీసుకోవాలి అని అక్కడ మార్క్ చేసిన. సో అది నువ్వు రాంగ్ చేస్తున్నావు అంటే ఎవరిది మిస్టేక్? అదే మ్యామ్, ఆ సిచ్యువేషన్లో ఒకవేళ రాంగ్ అయిపోతే మళ్ళీ కొత్తది చేసుకోవాలి. ఓకే, నువ్వు దాన్ని ఏం చేసుకోలేము. అదే హ్యాండ్ సో 13 డివైడెడ్ బై 2, 13 హాఫ్ డివైడెడ్ బై 2, 6.75. ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి కొంచెం పొట్టిగా ఉంటుంది, అంటే కొంచెం లూజ్ ఉంటేనే అందంగా ఉంటుంది. సో ఇలా ఒక స్టిచ్ అయిపోయింది. చూడండి, ఒక్కసారి టర్న్ చేసి చూద్దాం. ప్లస్ మార్క్ వచ్చిందా? ఇంత పర్వాలేదు, ఇంత డిస్టెన్స్ అయితే రాకూడదు. తీసుకున్నాం కదా. ఓకే. సో ఇది మాత్రం ఇది ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలి. ఇలా ఇది మనకి ఇంపార్టెంట్, ఎక్స్ట్రా పీస్
ఎక్స్ట్రా దాన్ని తీసుకోకూడదు. మనకి ఇది కౌంటింగ్ లో లేదు. పట్టి మనకి ఇక్కడ నుంచి ఉక్స్ వేస్తాం కాబట్టి ఎక్కడ నుంచే కౌంటింగ్, ఇది ఎక్స్ట్రా అన్నమాట. సో మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో మళ్ళీ దీన్ని సేమ్ ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా పట్టి. అది మనము కాజా ఎక్కడ వేస్తాం, అక్కడ నుంచి కొలత తీసుకోవాలి, ఇక్కడ నుంచి తీసుకోకూడదు. మేడం లేదు సరిపోతుంది కదా.